డబ్బులు క్యాబేజీ ఈ విధంగా కట్ చేసుకొని కొంతమంది తురుగుకుంటారు, కొంతమంది మెషిన్ వేసుకుంటారు. దీంట్లో ఉప్పు సరిపడా, కారం కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, మంచి ఘాటుగా ఉంటుంది. ఇది ఫుడ్ కలర్ ఏమని నేను చెప్పట్లేదు, దీంట్లో కాకపోతే జనాలు కస్టమర్స్కి కలర్ లేకపోతే తినరు, అట్రాక్టివ్గా కనపడాలి కదా. ఫైనల్గా చెప్పాలంటే ఇది వ్యాపారం. దీన్ని చక్కగా కలుపుకోవాలి. ఎందుకు కలుపుకోవాలంటే ఉప్పు వేయటం వల్ల క్యాబేజీలో నీళ్ళు బయటకు వస్తాయి, అందుకని దీన్ని కలుపుకుంటాం. ఇక విడిగా నీళ్ళు కలపాల్సిన పని లేకుండా ఈ ఉప్పుతో ఉన్న క్యాబేజీ ఆ నీళ్ళని బయటకు తీసుకొస్తుంది కాబట్టి సరిపోతుంది. చేతులు గ్లౌస్ వేసుకోలేదు అలా అనమాకండి, ఎందుకంటే ఎప్పుడు శుభ్రంగా చేతులు కలుపుకోవచ్చు. చూసారు కొన్ని గ్లౌస్తో వర్కౌట్ కావు. మంచూరియాలు గ్లౌస్ వేసుకొని చేసేవి కాదు. దీంట్లో క్యారెట్ వేసుకోవచ్చు, ఆలు వేసుకోవచ్చు, ఎవరిష్టం వాళ్ళది. మంచూరియా స్మూత్గా రావాలంటే, మెత్తగా రావాలంటే పిండి తక్కువ వేసుకోవాలి, సుమారుగా చూసుకోండి. నాకంటే ఒక కొలత ఉంది కాబట్టి నేను వేసుకుంటున్నాను. మైదా ఇది మొక్కజొన్న పిండి. ఇది నా కొలత ప్రకారం నేను వేసుకుంటున్నాను, సుమారుగా వేసుకోవట్లేదు, కలుపుకోవట్లేదు. కలుపుతున్న కొద్దీ దాంట్లోంచి వాటర్ బయటకు వస్తున్నాయి. ఇప్పుడు రౌండ్ బాల్ చేసుకోవడానికి నీళ్ళు ఉంటాయి. ఇంకా విడిగా నీళ్ళు కలపాల్సిన పని లేదు దీంట్లో. విడిగా నీళ్ళు కలిపానుకోండి, పిండి లూజ్ అయిపోతుంది. అప్పుడు ఎక్స్ట్రా పిండి కలుపుకుంటారు. అప్పుడు ఈ బాల్ గట్టి అయిపోతుంది, స్మూత్ రాదు, మెత్తగా రాదు. ఇప్పుడు ఇట్లా ముద్దకి వచ్చిందా లేదా, ఇలా ముద్దకు వస్తే అయిపోయినట్టే. ఇలా ఒక్కొక్కటి వేసుకోండి, అయితే ఇట్లా చేసుకొని ఇట్లా వేసుకోండి. ఇది ప్రాక్టీస్ మీద వస్తుంది, మామూలు వాళ్ళకి రాదు. అట్లా ఆయిల్లో వేసుకోవటం. ఆయిల్లో వేసేటప్పుడు కొంచెం మీడియం సైజు చూసుకోవాలి. ఇలా ఒక్కొక్కటి నూనెలో వేసుకోవటం. నూనె మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే అన్ని బాల్స్ వేసిన తర్వాత హై ఫ్లేమ్లో పెంచుకోవచ్చు. అప్పుడు నీట్గా ఈవెన్గా వేగుతాయి. ఒకవేళ హై ఫ్లేమ్లో కనుక మీరు వేసినట్లయితే ఎమ్మట వేసినవన్నీ పక్కన పెట్టి మళ్ళీ ఇంకోసారి వేసుకొని పక్కన పెట్టిన వాటిని దాంతో కలుపుకోండి. అప్పుడు రెండు ఈవెన్ ఫ్లేమ్గా మారుతాయి, చక్కగా ఎగుతాయి.